హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సిన్స్ ఇట్స్ వెనస్డే, నేను ఈ పోడ్కాస్ట్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ నా పోడ్కాస్ట్ సిరీస్ సాయి కృష్ణ సైకోని మంచిగా ఆదరించి ఎప్పుడు సపోర్ట్ చేసే మా సపోర్టర్స్ కానీ మా వెంట ఉండి ఎప్పుడు నడిపించే ఎత్తుపల్లాల్లో ఉన్నవాళ్ళు, మా వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఈ పర్టికులర్ పోడ్కాస్ట్కి రైటర్స్ డే అని పేరు పెట్టాను. బేసికల్గా స్టోరీ బిహైండ్ రైటర్స్ డే ఏంటంటే, ఆ కథ మీకు చెప్పాలి. నేను జనరల్గా చాలాసార్లు రియలిస్టిక్ కొంచెం వింతగా చెప్పడం కానీ రైటింగ్స్ కానీ ఉంటాయి. నా ఐడియాలజీ ఉండేది. అప్పుడు మా ఫ్రెండ్స్ ఇంజనీరింగ్లో మను, కార్తిక్ అని ఉంటారు, వాళ్ళు ఒక పేజ్ స్టార్ట్ చేస్తున్నాం ఇలాగే రైటింగ్స్కి అన్నారు. ఓకే, అప్పుడు నన్ను అడిగారు. నేను అన్నాను, నేను కూడా ఏమైనా పంపించచ్చా అని. అది ఫేమస్, చాలా ఫేమస్ అండ్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇవాళ స్టోరీ టెల్లర్ అని ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. సో నేను కూడా ఇస్తాను ఐడియాస్ అన్నా. సో ఈ టోల్డ్ ఓకే. అలా రోజు పంపించడం ఒక దగ్గర తప్పలా నేను ఒక 50 to 70 కోడ్స్ రాసుంటాను. అలా కోడ్ రైటింగ్లో ఉన్న హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ అంతా తెలిసింది. ఎంత హాయిగా ఉంటుంది. మనం 10 మందికి ఓ మంచి విషయాలు చెప్పాము, 10 మందికి స్ఫూర్తిని నింపాము అన్న తృప్తి నాకు ఇచ్చారు వాళ్ళు. తర్వాత ఇలా చేసుకుంటూ పోయి ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ పేజెస్ అయింది అది ఇన్స్టాగ్రామ్లో, స్టోరీ టెల్లర్ అనేది. అందుకే మను, కార్తిక్ అండ్ చాలామంది, అశ్విత్ అని, నాగేష్ అని, నిఖిల్ అని, వీళ్ళందరూ ఏంటంటే యూట్యూబ్ జర్నీ. ఊరికే ఒక మధ్యాహ్నం పూట అలా కూర్చున్నాక కాలేజీలో అరే ఏమైనా చేద్దాం అన్న ఐడియాస్ అన్నిటినీ పట్టుకుని వాళ్ళు అన్నారు, అరే ఏమైనా డబ్బులు వచ్చిన తర్వాత ఏమైనా చేద్దామరా, కొంచెం ఏమైనా డొనేషన్స్ అవి ఇది అంటే, ఏం చేస్తాం అంటే యూట్యూబ్ పెట్టమన్నారు. నాకు బల్బు వెలిగింది అలా. అరే యూట్యూబ్తో ఏం చేస్తారు, యూట్యూబ్ వరకు డబ్బులు ఏమైనా ఎలా వస్తాయి, యూట్యూబ్తో ఏం చేయొచ్చు అంటే, నువ్వు బాగా మాట్లాడుతావు కదా, నువ్వు యూట్యూబ్లో వెళ్ళి మాట్లాడమన్నారు. బయట వేరే వాళ్ళతో అంటే సుత్త అనుకుంటారు, సోదనుకుంటారు. అదే నువ్వు యూట్యూబ్లో చెప్పు, మంచి విషయాలు చెప్తే 10 మంది నేర్చుకుంటారు, 10 మంది ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, నేను 10 మంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని చెప్పాను. నాకు నేను నవ్వుకున్నా. నేనేంటి ఇన్స్పిరేషన్ అంటే, నా 100 అవుతుందా, నేనేం చేయగలను, నా వల్ల అసలు అవ్వదు ఏంటి అండి. బట్ పాజిటివ్ మైండ్ సెట్తో చెప్పేవాడిని. ఏం చెప్పినా వాళ్ళ రికార్డింగ్ చేసి, వాళ్ళే ఎడిటింగ్ చేసి, కొంతమంది నవ్వుకునేవారు, కొంతమంది బాగా చెప్పారు అనేవారు. ఒక అతను పేరు గుర్తులేదు, కాలేజీలో రోజు ఏం రాసినా ఎంకరేజ్ చేసేవాడు, కనిపించి బాగా చెప్పేవాడిని. ఇలా సాగింది. సో నేను అందుకే పోడ్కాస్ట్కి రైటర్స్ డే అని పేరు పెట్టాను. మైసెల్ఫ్ సాయి కృష్ణ. నేను హైదరాబాద్ వాళ్ళలో బెంగళూరులో ఉంటున్నాను ప్రస్తుతానికి. ఇలాగే మీతో ఇంకా ఇంటరాక్ట్ అయ్యి ఇంకా మంచి విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఈ పోడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్, మంచి విషయం చెప్దాం అనుకుంటున్నా. మన అందరికీ ఇప్పుడు ఈ కరోనా కాలం నడుస్తుంది బయట, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. హోల్ వరల్డ్లో కూడా, మన ఇండియాలోనే కాదు, మన ఊరే కాదు. సో ఈ టైంలో ఏమైందంటే, చాలామంది చాలా రంగాల వాళ్ళు ప్రజలకు హెల్ప్ చేయడం, చేయూతనివ్వడం చాలా గొప్ప విషయం. అలాంటప్పుడు మనం కూడా మన శక్తిని బట్టి, మన స్థాయిని, మన దేవుడిచ్చిన దాన్ని బట్టి 10 రూపాయలు సంపాదించుకు 1 రూపాయి, 100 రూపాయలు సంపాదించి 10 రూపాయలు, అలా మనం ఏదైనా చేద్దాం, మనం ఏమైనా చేయొచ్చు ఈ పర్టికులర్ టైంలో. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, 2020 గొప్ప ఛాలెంజ్ విసిరింది. లైఫ్లో మనకి రేపు వచ్చే ఏ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని మనకి ఇచ్చింది. ఎవరైనా సరే కరోనాతో ఎఫెక్ట్ అయినా కూడా వాళ్ళకి వెళ్ళి చెప్పండి, ధైర్యాన్ని నింపండి, ఎదురు తిరగండి, మీకు మీరే గొప్పవాళ్ళు అయిపోండి. ఏ కష్టం మిమ్మల్ని చూసి పారిపోతుంది. 10 మందిలో స్ఫూర్తిని నింపండి. వ్యాక్సిన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. 2020 చాలా చాలా గొప్ప ఇయర్, మనందరికీ చాలా పాఠాలు నేర్పింది. సడన్గా అసలు ఇలాంటిది ఇస్తున్నా కూడా వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు
అని బెదిరిపోయాలి వేరే దేశాలు మన దేశాన్ని చూసి. అలా ఉండాలి మనం. ఎప్పుడు 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 అసలు భయం అనేది లేదు. భయం అంటే భయం అయ్యి బాబోయ్ అది కాదు. భయం అంటే ఏంటంటే మనకి 10 మంది మనకు కూడా లేకపోవడం, అంతకన్నా భయం అనేది ఇంకేం లేదు. చేయగలిగి చేయకపోవడం అంతకన్నా చండాలమైన పని ఇంకోటి ఉండదు. సో ఆల్వేస్ పాజిటివ్గా మనం ముందుకెళ్ళాలి. మనతో పాటు సాధ్యమైతే ఇంకో 10 మందిని పాజిటివ్నెస్లో దింపాలి. వాళ్ళు ఒక ధైర్యాన్ని నింపండి. హాయిగా ముందుకు సాగండి. ఏ రంగంలోనైనా మీరు గొప్ప వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుసుకున్నాం. బాయ్ బాయ్.